హాయ్ అందరికీ నమస్తే. మార్నింగ్ రొటీన్తో స్టార్ట్ అయింది నా లైఫ్. తర్వాత ఇంటి పనులు చూసుకొని ఈరోజు శ్రావణ సోమవారం నాగుల పంచమి కాబట్టి ఇంకా హరిబిరిగా స్టార్ట్ అయింది అన్నమాట. ఎప్పుడెప్పుడు పూజ చేసుకుందామా అన్న వర్షంలో నేనున్నాను. పిల్లలకు బాక్సులు పెట్టాలి కాబట్టి తొందర వంట చేయడము, తర్వాత పూజ చేసుకున్నాను. చాలా ప్రశాంతంగా అనిపించింది. డైలీ రొటీన్ అనమాట. పూజ చేసేసుకున్న తర్వాత అలంకరణ చేశాను. ఈరోజు శ్రావణ సోమవారం కాబట్టి నైవేద్యాలు చేశాను అనమాట దేవుడికి. అంటే శ్రావణ మాసంలోనంటేనే నైవేద్యాలు, ప్రతి ఒక్కరోజు ఏదో ఒక నైవేద్యం పెడతాము కదా. సో నాకు కిందికి వెళ్ళాను, శంకుపూలు కనిపించాయి. నా మనసు ఆగలేదన్నమాట, ఎప్పుడెప్పుడు కోద్దామా అని చెప్పేసి తొందర కోసాను. 3 పూలు వచ్చాయి. శివయ్యకి అర్పిద్దామని చెప్పేసి అలంకరణ చేయడానికి తీసుకొని వెళ్ళాను పైకి. అబ్బాయి ఎంత ముచ్చటగా ఉన్నాయో పూలు. శివయ్యకి ఎంత ఇష్టం అంటే పూలు చాలా ఇష్టం. సో శివయ్యకు అలంకరణ చేసిన తర్వాత నా ప్రాణం అంత నిమ్మలంగా అనిపించింది. బాగైంది పూజ. నాకు ఈరోజు పూజ బాగా నచ్చింది అనమాట. దాని తర్వాత టెంపుల్కి వెళ్ళానమాట. టెంపుల్కి వెళ్ళి పూజ చేసేసుకున్నాను. ఈరోజు నాగుల పంచమి కదా, పాలు పోద్దామని చెప్పేసి నేను వెళ్ళాను. పూజ చేసేసుకొని పాలు పోసి చాలా బాగా పూజ చేసుకున్నాను. చూడండి ఎంత క్రౌడ్ ఉందంటే బాబోయ్, వల్ల కాలేదు నాకు. ఇక్కడ తోసుకుంటున్నారు. గొడవలు కూడా పెట్టుకున్నారు జనాలు. ఏంటో జనాలు. అదే పల్లెటూరులో అయితే ప్రశాంతంగా పుట్టకు పాలు పోసుకోవడం ఇదంతా జరుగుతుంది, కానీ ఇక్కడ అలా ఉండదుగా. తర్వాత విఘ్నేశ్వరునికి దర్శనం చేసేసుకున్నాను. తర్వాత దత్తాత్రేయ స్వామి దగ్గరికి వెళ్ళి ప్రశాంతంగా ఒక 5 మినిట్స్ కూర్చున్నానండి. నాకు ఇక్కడికి వెళ్తే తెలియని వైబ్ ఉంటుంది. స్వామిని దర్శనం చేసేసుకొని అలానే కూర్చొని ఉన్న టెంపుల్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ఫాలో మీ మోర్ అప్డేట్స్. బాయ్.